హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడు తొలి తిరుపతికి అయితే వచ్చాము. తొలి తిరుపతి అంటుంది ఏంటి అనుకుంటున్నారా? మనకు తిరుమల కంటే ముందే ఇక్కడ స్వామివారు శిలారూపంలో అయితే వెలిశారు. ఇప్పుడు ఆ క్షేత్రానికి అయితే వచ్చాము. నిజంగా ఈ ఆలయాన్ని తొలి తిరుపతి అంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురంలో ఈ ఆలయం అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేదాకా నాకు ఆలయ చరిత్ర అయితే తెలియదు అండి. ఇక్కడ లైన్లు చూశారు కదా, ఈ లైన్లను చూసి అనుకున్నాను ఇక్కడ ఆలయానికి ఏదో గొప్ప చరిత్ర ఉంటుంది అనుకుని అయితే వీడియో తీశాను అండి. నిజంగా గొప్ప ఆలయానికి నిజంగా చెప్పాలంటే మాటలు రావట్లేదు. అంత స్థల పురాణం అయితే మనం మాటల్లో వివరించలేము. అంతటి గొప్ప చరిత్ర స్వామివారిది. నిజంగా తిరుమల కంటే ముందే శిలారూపంలో స్వామివారి ఇక్కడ వెలిశారు అండి. ఇప్పుడైతే ముందుకైతే ఆలయంలో అయితే వెళ్తున్నాం, కానీ లోపల స్వామివారిని అయితే చూపించలేకపోయాను. ఎందుకంటే గర్భాలయంలో సెల్లు అలో లేదండి. మనం ముందుకు వెళ్ళాక ఇక్కడ ఆలయం అయితే ఇలా మెట్లు అయితే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు దేవతలు నిర్మించిన ఆలయం అండి ఈ ఆలయం. అంతటి గొప్ప ఆలయానికైతే మనం వచ్చామండి. ఇక్కడ ఒకప్పుడు కీకారణ్యం, ధ్రువుని తల్లి సునీత, అలాగే సవితి తల్లి అయిన ధ్రువుని సింహాసనం ఎక్కకుండా తంత్రాలు జరుపుతుండేదట. అప్పుడు ధ్రువునితో నువ్వు ఎలాగైనా సింహాసనం అభిష్టించాలి, అది విష్ణుమూర్తిని నువ్వు ప్రసన్నం చేసుకుంటేనే అది సాధ్యమవుతుందనైతే అడవిలకు తపస్సు చేసుకోమని పంపించేదట. అప్పుడు ధ్రువుడు కీకారణ్యము వెళ్తుండగా అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం అయితే ఉందట. ఆ మహాముని దర్శించుకున్నాడట ధ్రువుని మనసులోని కోరిక మహాముని తెలుసుకొని, నువ్వు ఎలాగైనా విష్ణుమూర్తి రూపం తలుసుకొని తపస్సు చేయి, అప్పుడు ఆ విష్ణుమూర్తి నీకు ప్రసన్నమవుతాడు, నీ కోరిక నెరవేరుతుందని చెప్పారట. అప్పుడు ధ్రువుడు అయితే తపస్సు చేయగా ఆ విష్ణుమూర్తి ఆ తపస్సుకు ప్రసన్నుడై దర్శనమిచ్చాడట. అప్పుడు ఆ దివ్య కాంతులను చూసి ఆ ధ్రువుడైతే భయపడ్డాడట. అప్పుడు స్వామివారు అన్నారట, నీవు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో అంత ఎత్తులోనే నీకు దర్శనం ఇచ్చాను కదా అని స్వామివారు అయితే చెక్కిళ్ళు ఒత్తుకుంటూ అన్నారట, భయం పోడగొడుతూ. అప్పుడు నుండి స్వామివారు చిన్నపిల్లల ఎత్తులోనే, పెద్దవాళ్ళకు పెద్ద ఎత్తులోనే స్వామివారు మనకు చిరునవ్వు నవ్వుతో దర్శనమిస్తారండి. అంతటి గొప్ప క్షేత్రానికి అయితే మనం వచ్చాము. నిజంగా అది మాటల్లో వివరించలేను. ఇంకోటి ఏంటి అంటే, మనకు తిరుమలలో శంకు చక్రాలు ఇక్కడ స్వామివారికి అయితే అపోజిట్ ఉంటాయి. ఇక్కడ నిజంగా తిరుమల శిలారూపంలో ఎలా అయితే వెలిశారో ఇక్కడ కూడా అలా శిలారూపంలోనే స్వామివారు వెలిశారు. ఇక్కడ బొటన బావి అని అయితే ఉంది. దాని విశిష్ట గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారిని అయితే దూరం నుండి అయితే చూపిస్తున్నాను. అక్కడ లోపల మనకు గర్భాలయంలో లైట్లలాగా మెరుస్తూ కనిపిస్తున్నారు కదా, అక్కడే స్వామివారు ఉంటారండి. దివ్యమూర్తి. ఆ దివ్యమూర్తిని అయితే నేను మీకు చూపించలేకపోయాను, సారీ అండి, ఏమనుకోకండి, ఎందుకంటే మనకు సెల్లాలో లేదు. ఇప్పుడైతే ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ పటిక బెల్లం పెడతారట స్వామివారికి. పటిక బెల్లం అంటే బాగా ఇష్టం అట. ఇక్కడ తులాభారం వేస్తున్నారు వాళ్ళ కోరికలు నెరవేరడంతో. ఇక్కడ నేను బొటన బావి అని చెప్పాను కదా, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి బొటన బావిని కూడా చూద్దాం పదండి. ఇక్కడ ఒక తాత అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ బొటన బావి విశిష్టత కూడా ఉంది. ఇక్కడ 7 శనివారాలు ఈ బొటన బావి నీరు స్నానం చేస్తే వాళ్ళ కోరికలు ఎటువంటి అయినా, సంతానం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఎటువంటి కోరికలైనా కూడా తప్పకుండా నెరవేరుతాయట. అందుకే ఈ స్వామికి 7 శనివారాల ఎంకన్న అనే పేరు కూడా ఉంది. మనం 7 శనివారాల ఎంకన్న అని కొడితే మనకు యూట్యూబ్లో కూడా వస్తుంది. అలాగే చరిత్ర కూడా తెలుస్తుందండి. అంతటి గొప్ప క్షేత్రం. ఇక్కడ ఈ తాత అన్నాడన్నమాట, మీరు కూడా ఇంత దూరం వచ్చారు కదా అనుకోకుండా మీరు కూడా కొన్ని వాటర్ తీసుకెళ్ళండి అంటే నేను కూడా తెచ్చాను. తాత ఇచ్చాడు నాకు పోసి. నిజంగా తాతకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ స్వామివారిని దర్శించండి. నిజంగా మనకు తిరుమలలో లాగే ఇక్కడ స్వామివారు దర్శనమిస్తాడండి. చిరునవ్వుతో నవ్వుకుంటూ దర్శనమిస్తారు స్వామివారు. అది మాటల్లో వర్ణించలేను నేను. అంతటి గొప్ప క్షేత్రం. ఇక్కడ స్థల పురాణం వాళ్ళు చూసి చదువుకోమన్నారన్నమాట. అయితే మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను.
ఇంకో విషయం ఏంటంటే 108 వైష్ణవ క్షేత్రాలలో అతి పురాతనమైన క్షేత్రం సింహాచలం, తిరుమల ఇటువంటి పెద్ద పెద్ద క్షేత్రాల కంటే ఈ ఆలయం ఇంకా పెద్ద క్షేత్రం అండి. అందుకే మొదటగా దీన్ని తొలి తిరుపతి అని కూడా అంటారు. నిజం చెప్పాలంటే మా అన్న వదినలకు చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే అన్నయ్య నన్ను పిఠాపురం తీసుకొచ్చాడు అక్కడ దత్తాత్రేయ స్వామి దర్శనానికి. అలాగే రిటర్న్ వస్తుండగా మనకైతే ఈ ఆలయం కనిపించింది. దర్శనం చేసుకుందాంపా అని అన్నయ్య అనడం వల్ల మేమైతే ఈ స్వామివారి దర్శనం చేసుకున్నామండి. ఉంటానండి, బాయ్.